ఇప్పుడు కామన్ మ్యాన్ ఏదైతే తనకి తానుగా ఒక సేఫ్టీ సెక్యూరిటీ మెజర్మెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కల్పించుకుంటున్నాడో దాని మీద వాళ్ళకి పన్నుల భారం పడద్దు అని 7 ఏళ్ల మీ ప్రయత్నం. నిజంగానే ఇది చాలా హర్షించదగ్గ విషయం సార్. ఎందుకంటే చాలా వరకు వెళ్ళగలిగారు మీరు. తగ్గిస్తాను అని మేడం చెప్పే ఇంకా అష్యూరెన్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ చర్చిస్తాము అనే దాకా వచ్చారు అంటే దానిపైన దృష్టి కేంద్రీకరించారు అనేది నిజంగా సంతోషించదగ్గ విషయమే. అయితే సార్ ఇక్కడ కామన్ మ్యాన్కి రకరకాల సందేహాలు. అసలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ ఇన్సూరెన్స్ టాపిక్ తీసుకుంటే జిఎస్టీ అనేది మీరు మీ ప్రయత్నంతో చాలా వరకు తీసుకొని వచ్చారు కాబట్టి అది సఫలం కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇన్సూరెన్స్ తీసుకునే పదంలో ఎవరైనా ఇప్పుడు నేనే ఉంటే నా దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తామని వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నప్పుడు దాంట్లో చెప్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఈ డిసీజెస్కి కవర్ అవుతుంది, ఆ డిసీజెస్కి కవర్ అవుతుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఒక మధ్యతరగతి వాడికి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. సరే, మనకి చాలాని జీతాలు పరిస్థితులు చాలా విపత్కర పరిస్థితులు, సడన్గా ఏమైనా అయితే తట్టుకోవడం కష్టం అనే ఒక భయం ప్రతి మధ్యతరగతి వాడికి ఉంటుంది. ఆ భయంతోనే ఇన్సూరెన్స్ వైపు వెళ్తున్నాం. కానీ మేము ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు దీనికి క్లెయిమ్ కాదు, ఇన్ని రోజులకి క్లెయిమ్ కాదు, ఈ డిసీజ్కి క్లెయిమ్ కాదు, ఈ హాస్పిటల్కి క్లెయిమ్ కాదు, ఇలా ఏమేమైతున్నాయో అవన్నీ కూడా అప్పుడు లేవనెత్తుతున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఇన్సూరెన్స్ చెయ్యాలి అనే థాట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ చూడడం వల్ల, ఈ అనుభవాల కారణంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి వెనక్కి వచ్చేసి భయపడిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ని మేము తీసుకోవచ్చు? ఎవరైనా మా దగ్గరికి వస్తున్నప్పుడు లేదా మేము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ క్రైటీరియా మీద మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కరోనా ఏదైతే మహమ్మారి వచ్చిందో, కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్య బీమా ఉండాలనేటువంటి అవగాహన పెరిగింది. మనందరం కూడా చూసాం ఆ రోజుల్లో అసలు హాస్పిటల్స్ లేక, హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ లేక చాలామంది విలవెల్లాడిపోయిన పరిస్థితి, చాలామంది ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా చూసాం. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ పెంచుకోవాలనేటువంటిది, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు రెన్యూ చేసుకోవాలి, ఇది కొనసాగించుకోవాలనేటువంటి అవగాహన అయితే చాలా బలంగా పెరిగింది. అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటిది 56 నుంచి ప్రయత్నం చేస్తుంది, జనాల్లోకి వెళ్తూ ఉంది, అనేక అంశాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈ మహమ్మారి మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య బీమాని కల్పించుకోవాలి తమకు తాము అనేటువంటి ఒక కొత్త అంశాన్ని, ఒక పర్స్పెక్టివ్ని ముందుకు తీసుకొచ్చింది. అవేర్నెస్ పెరిగింది. బాగా భయం మనిషిలో, మనిషి భయం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, కుటుంబాలు దెబ్బతినడం కావచ్చు, దానివల్ల కూడా అనుభవపూర్వకంగా వచ్చింది. దీనికి మనం ఆలోచించాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భారతదేశం, నేను ఇందాకే మనవి చేశాను మీకు, భారతదేశంలో ఆరోగ్య కల్పన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా అయ్యేటువంటిది చాలా పరిమితంగా ఉన్న పరిస్థితి ఉంది. టెస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్సు, టెస్టులు చేసేటువంటి ల్యాబ్స్, ఇవన్నీ కూడా ఉండే అవకాశం తక్కువ ఉంది. మోరోవర్ ప్రజలు, మీరు నేనైనా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ దాదాపు 50% ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఒక మధ్యతరగతి ఉద్యోగం, లేకపోతే మధ్యతరగతి ప్రజానీకమో, లేకపోతే ఒక వ్యవసాయదారుడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ సంవత్సరం ఆదాయం అంతా కూడా హాస్పిటల్ ఎక్స్పెండిషన్, 1-2 రోజులు పెట్టాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా ఈరోజు తీసుకుంటాయనేది అందరికీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే ప్రజలు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ 50% దాటుంది హాస్పిటలైజేషన్ సంబంధించి. ఇలాంటి తరుణంలో ప్రత్యేకించి ఈ కరోనా లాంటి మహమ్మారులు, లేకపోతే ఇతరత్ర అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు అవసరం ఉండాల్సినటువంటి నేపథ్యం వచ్చింది. 2021 తర్వాత చూస్తే భారతదేశంలో చాలా కంపెనీలు దాదాపు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అని 20% పెంచాయి, ప్రీమియమ్స్ అని పెంచుకుంటూ వచ్చాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి తేడా ఏంటంటే అండి, లైఫ్ ఇన్సూరెన్స్ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మీరు పాలసీ తీసుకుంటే ప్రీమియంల మధ్యలో పెంచడం కుదరదు. మీకు ఆ 20 ఏళ్ళ పాటు, ఆ 15 ఏళ్ళ పాటు ఒకే ప్రీమియం ఉండాలి. మీరు 25 ఏళ్ళప్పుడు తీసుకున్న ప్రీమియం మీరు 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా అదే ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే ఆ పీరియడ్ బట్టి 20 ఏళ్ళ పాటు, 25 ఏళ్ళ పాటు, 15 ఏళ్ళ పాటు ప్రీమియం ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏడాదికోసారి రెన్యూ చేసేటువంటి పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, వెహికల్ ఇన్సూరెన్స్ అయినా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా, ఇవన్నీ కూడా ఏడాదికోసారి రివ్యూ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్లో ఆ కంపెనీకి వచ్చినటువంటి క్లెయిములు, కంపెనీకి వచ్చినటువంటి ఆదాయాన్ని బేరీ చేసుకుని ఏడాది క్లెయిములు పెంచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రీమియమ్స్ పెంచేస్తారనమాట. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా అదే పరిస్థితి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ రిస్క్,
దురదృష్టవశాత్తు చనిపోతే ఇచ్చేటువంటి అమౌంట్. అది దాన్ని కూడా చనిపోతేనే ఇస్తారు. అది అంటే సర్వైవల్ అయితే అందులో సేవింగ్స్ అనే పార్ట్ ఉండదు. ఇప్పుడు గత సంవత్సరంలో ఎక్కువ కంపెనీ కనుక ఎక్కువ డెత్స్ రిపోర్ట్ అయ్యి ప్రీమియం తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. పైగా వాళ్ళకున్న బేస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సంవత్సరం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్ని పెంచాయి. ఎందుకు పెంచాయంటే వాళ్ళు అదే కారణం, గతంలో మాకున్న ఎక్స్పీరియన్సెస్ పెరిగాయి అది ఇదని. ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలాంటి ప్రీమియమ్స్ పెంచలేదు. ఎందుకు పెంచలేదు? దీనికి బేస్ ఎక్కువ. ఇప్పుడు ఎల్ఐసికి ఉన్న ఆస్తులు 53 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటుంది. ఎల్ఐసికి ఉన్న బేస్ ఎక్కువ కాబట్టి ఏదైనా తాత్కాలిక నష్టాలు వచ్చినా అబ్జార్బ్ చేయగలిగేటువంటి ఫైనాన్షియల్ కుషన్ ఉంటుంది ఎల్ఐసికి. ఇది ప్రైవేట్ కంపెనీలకు ఉండదు. అందువల్ల ఈ ప్రీమియమ్స్ అన్ని రివైజ్ అవుతూ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కావచ్చు. ఇట్లా అవి రివైజ్ చేయడానికి కరోనా పీరియడ్లో కూడా ఎల్ఐసి రివైజ్ చేయకపోవడానికి కారణం ఇదే. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, ద ఫైనాన్షియల్ బేస్ ఎక్కువ అండి. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే లా ఆఫ్ యావరేజెస్ వర్కౌట్ అవుతుంది అంటారు. లా ఆఫ్ యావరేజెస్ అంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ట్రస్ట్, ఒక కోఆపరేటివ్ వెంచర్ లాంటిది. అంటే 10 మంది తాలూకు అందులో పూలప్ అయినటువంటి రిసోర్సెస్ ఒకళ్ళకి ఏదో దుర్ఘటన జరిగితేనో లేదా వాళ్ళ కుటుంబం ఏదైనా వైకల్యం చెందితేనో వారికి పంచేటువంటి అమౌంట్. అందువల్ల 10 మంది 100 మంది అయ్యారనుకోండి, ఎక్కువ అమౌంట్ పూలప్ అయి ఉంటుంది. 100 మంది 1000 మంది అయ్యారనుకోండి, ఇంకా ఎక్కువ అమౌంట్ పూలప్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ బేస్, ఎక్కువ పాలసీ హోల్డర్స్, ఎక్కువ క్లయింట్స్, ఇవన్నీ ఏ సంస్థలో ఎక్కువ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఒడిదుడుకులన్నింటినీ కూడా చాలా ధీటుగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉంటుంది. అందువల్ల దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇంతకాలం నుంచి ప్రపంచంలోనే ఈ రోజుకి కూడా హయ్యెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎల్ఐసి చేయగలుగుతూ ఉందంటే దానికి కారణం ఇట్ హ్యాస్ గట్ ఎ ట్రాక్ రికార్డ్. 99% క్లెయిముల పరిష్కారం చాలామంది చెప్తుంటారు, మేము కూడా క్లెయిముల పరిష్కారం చేసేవాడిని అని చెప్పి. కానీ ఎల్ఐసికి వాటికి తేడా ఏంటంటే యావరేజ్ డెత్ క్లెయిమ్స్ ఏడాదికి 10 లక్షల క్లెయిములు సెటిల్ చేస్తుంది. మిగతా కంపెనీలు మ్యాక్సిమం 20,000 ఒక ఏడాదికి. ఎల్ఐసి 10 లక్షల క్లెయిములు. అంటే ఎన్ని రెట్లు తేడా ఉందో చూడండి. సో అంత వేరియేషన్ ఉంటుంది. ఈ కంపెనీ తాలూకు ఫైనాన్షియల్ స్ట్రెంత్, కంపెనీ తాలూకు ఫైనాన్షియల్స్ కూడా ఈ సెటిల్మెంట్ వాటిల్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రీమియమ్స్ పెంచడంలో ఆ వాటిల్లో కూడా కంపెనీ ఆర్థిక పరిపుష్టి గట్టిగా ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా తట్టుకోగలిగి అది ప్రీమియమ్స్ పెంచడానికి ఇమీడియట్గా కస్టమర్స్ మీద భారం వేయకుండా ఉండేటువంటి అవకాశం ఇది ఉంటుంది. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా కీలకంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ధీటుగా ఉండడానికి కారణం ఇది. అలాగే బయట సమాజంలో హాస్పిటల్స్ లేని తరుణంలో, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు తమకు తాముగా ఆరోగ్య బీమా చేసుకోపోతే తప్ప నిలబడలేనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య బీమా అనేటువంటిది చాలా ముఖ్యంగా మారింది. ఆ ఆరోగ్య బీమా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా పెరిగింది. మరి అవసరం పెరిగినప్పుడు దాని మీద ఓ పక్కనేమో ప్రీమియంలు పెరుగుతూ ఉన్నాయి, కంపెనీలు పెంచుతూ ఉన్నారు. మరొక పక్క 18% ట్యాక్స్ వేయడం అంటే అది భారం. మా క్యాంపెయిన్ తాలూకు లక్ష్యం అదే. నేను చేసిన ఉద్యమం తాలూకు లక్ష్యం ఏంటంటే ఓ పక్కనేమో ప్రీమియంలు పెరుగుతూ ఓ పక్కన జీఎస్టీ భారం కూడా మోపినట్లయితే ప్రజల మీద చాలా భారం పడేటువంటి అవకాశం ఉంది కదా. గత 3 ఏళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియమ్స్ పైన విధించిన ఆరోగ్య బీమా ఎంత అంటే మన పార్లమెంట్లో లెక్క చెప్పారు, 8,243 కోట్ల రూపాయలు. బీమా సంబంధించి జీవిత, హెల్త్ ఇవన్నీ కలిపితే 24,000 crores ఈరోజు జిఎస్టీ అనేది 3 ఏళ్లలో లైఫ్ కంపెనీలన్నిటిపైన ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటిది. చాలా పెద్ద అమౌంట్ ఈరోజు. అంటే దాచుకునే వాళ్ళు తమ జీవితాలు బాగుండాలని కోరుకుంటూ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటూ, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉంది. కాబట్టి ఈ డిమాండ్ ఎందుకింత ఊపందుకుందంటే ఓ పక్కన ప్రజల ఆదాయాలేమో కనీసం పడిపోతూ ఉన్నాయి. మనం అనేక ఆర్థిక రిపోర్ట్లు అవి చూస్తూ ఉన్నాం. ప్రజల పొదుపు తగ్గిపోతూ ఉంది. ఆర్థిక పొదుపు అంటే మన కుటుంబాల మధ్యతరగతులు, దిగువ మధ్యతరగతులు మనం చూస్తూ ఉన్నాం. ధరల భారం పెరుగుతూ ఉంది. మరోపక్క తాము దాచుకునేటువంటి అవకాశం తగ్గిపోయింది. మరి దాచుకునే అవకాశం తగ్గిపోయినప్పుడు కీలకంగా దాచుకోవాలి కదా. మరి ఎల్ఐసి కీలకమైనటువంటి సామాజిక భద్రతా సాధనం, చాలా ఇంపార్టెంట్ కదా. ఆరోగ్య బీమా చాలా కీలకమైన ఆరోగ్య భద్రతా సాధనం. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వెహికల్ ఉంటే కట్టుకోవాల్సినటువంటి కదా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేగా.
మరి ఈ మూడిటి పైన కూడా 18% భారం ఉండటం అనేది సహేతుకం కాదని చెప్పేసి మేము చేసిన ఉద్యమంలో కారణం ఇది. ఇది మేము చెప్పడమే కాదు, పార్లమెంటరీ కమిటీ పూర్వ ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, అంటే యశ్వంత్ సిన్హా గారి అబ్బాయి, ఆయన పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయన ఒక నివేదిక ఇచ్చారు మన ఫిబ్రవరి 2024లో. ఓకే, ఈ పరిస్థితులన్నీ చూసాం. గత 7 ఏళ్లుగా ఇలా యూనియన్లు, ఎంప్లాయీస్, ఉద్యోగులందరూ కూడా ఉద్యమిస్తూ ఉన్నారు, పాలసీ హోల్డర్స్ రాశారు, ఎంపీలు విన్నవించారు పార్లమెంట్లో. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని మీరు ఖచ్చితంగా ఏదైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో, లేకపోతే సీనియర్ సిటిజన్స్ పాపం వాళ్ళ జీవితాల చివరి దశలో ఉండి ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునే దశలో ఉంటే వారందరిపైన తగ్గించాలి, రేషనలైజ్ చేయాలి జీఎస్టీ అని చెప్పి వారు ఒక నిర్ణయం చేశారు. ఓకే, అది పార్లమెంటరీ యునానిమస్ రిపోర్ట్. అది ఒక పార్టీకి సంబంధించి పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ అనేది ఒక అన్ని పార్టీలు ఉంటారు అందులో. అన్ని పార్టీలు ఉన్నటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా చాలా స్పష్టంగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి, సీనియర్ సిటిజన్ సంబంధించి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ తగ్గించాలని, ప్రత్యేకించి వీళ్ళ మీద ఉండకూడదని చెప్పి నిర్ణయం చేసింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అంటారు, అంటే ఎల్ఐసితో పాటు 26 కంపెనీలు ఈరోజు ఉన్నాయి మార్కెట్లో. 25 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్లస్ ఎల్ఐసి, 26 కంపెనీలు ఉండేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కూడా ఈ బీమా పైన ఇంత భారం ఉండడానికి సహేతుకం కాదు, మీరు ఎలాగైనా సరే పరిశీలించాలి అంశాన్ని అని చెప్పి వినతి పత్రం ఇచ్చాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇంత చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి అంటే లైఫ్, హెల్త్ రెండింటి మీద తగ్గించాలని జరుగుతూ ఉన్నా, ఆరోగ్య బీమా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆరోగ్యం మన దేశంలో ఉన్నప్పుడు ఆరోగ్య బీమాన్న తగ్గించాలి కదా అనేటువంటి వాదన వస్తూ ఉంది. ఇక రెండో ప్రశ్న, మీరు అడుగుతున్న ప్రశ్న, అసలు ఏ కంపెనీల నుంచి మనం ఆరోగ్య బీమా స్వీకరించాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా మేము కోరేది ఏంటంటే, మీరు ఎల్ఐసికి సంబంధించినటువంటి హెల్త్ పాలసీస్ ఉన్నాయి, అలాగే ప్రైవేటు మన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి 4 పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వాటికి సంబంధించినటువంటి మన మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ అంటారు వాటిని, ఆ పాలసీస్ ఉన్నాయి. అవి కనుక తీసుకుంటే మీకు బాధ్యతాయుతమైన అకౌంటబిలిటీ ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ అనేది చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒక బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ముందు ఒక మాట చెప్పడాలు, తర్వాత ఇంక వేరే చెప్పడాలు అనేవి ఇతరులు చేసినట్టుగా ఈ కంపెనీలు చేసేటువంటి అవకాశం ఉండదు.